హలో అండి, వెల్కమ్ టు సాయి సహస్ర ఫుడ్స్ అండ్ బ్లాగ్స్. మేమైతే ప్రొద్దుటూరులో ఉన్న గ్రౌండ్కి అయితే వచ్చేసాము. సండే ఇక్కడ ఫుల్ రష్ ఉంటారండి. మేము ప్రొద్దుటూరుకి వచ్చినప్పుడల్లా ఖచ్చితంగా అయితే సండే ఉంటుంది. ఆ సండే రోజు మా ఆయన తప్పకుండా గ్రౌండ్కి అయితే పిలుచుకొని వస్తాడు. సండే రోజు ఇంకా స్కూల్స్ కాలేజెస్ ఏ ఉండవు కాబట్టి అన్నిటికీ హాలిడేనే ఉంటుంది. ఆ రోజు అందరూ ఖచ్చితంగా గ్రౌండ్కి అయితే వచ్చి ఆడుకుంటారండి. ఇక్కడ లోపలైతే పిల్లలు క్రికెట్ ప్రాక్టీస్ చేసుకుంటున్నారు చూడండి. చాలా పెద్ద గ్రౌండ్ ఇదైతే. మేమైతే లేట్గానే వచ్చామండి. 8 అయిపోయింది. అందరూ పొద్దున్నే 5 నుంచే స్టార్ట్ అవుతారు. ఇక్కడ అంకుల్స్ ఆంటీస్ వచ్చి అందరు వాకింగ్ చేసుకుంటూ ఉంటారు. పొద్దున్నే 5కి 6కి అలా చూస్తే మొత్తం గ్రౌండ్ మొత్తం నిండిపోయి ఉంటుంది. పొద్దున్నే రావాలనుకున్నాం కానీ మా బుడ్డదాంతో అస్సలు కాలేదు మాకి. ఇదో ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ జిమ్, ఇది వచ్చేసి బాయ్స్ కండి. దీని ఎదురుగా అటు సైడ్ వచ్చేసి గర్ల్స్కి ఉంది. దీని ఎదురుగా అక్కడ కనిపిస్తుంది కదండి అద్దాల మేడ, అది వచ్చేసి ఎస్ఎస్ మాల్. అందులోని థియేటర్స్ కూడా పడుతున్నాయి. ఈ గ్రౌండ్ వచ్చేసి చాలా పెద్దదండి. అక్కడ కనిపిస్తున్నాయి కదా బ్లూ రేకులు, అది కూరగాయల మార్కెట్. అది సగం కట్టేశారు. అది ఫస్ట్ శివాలయం సర్కిల్లో ఉండేది కానీ అక్కడ నుంచి తీసేసి ఇక్కడ కట్టేశారు. స్పోర్ట్స్ ఈవెంట్స్ కూడా ఈ గ్రౌండ్లోనే జరుగుతాయండి. ఈ రాజకీయ నాయకులు పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టుకోవాలన్నా కానీ ఇక్కడే పెట్టేశారు. ఇదిగో ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ జిమ్ వచ్చేసి లేడీస్ది. లేడీస్ మాత్రం పొద్దున్నే వస్తారండి. పొద్దున్నే ఎక్సర్సైజ్లు అన్నీ చేసి 8 లోపలే వెళ్ళిపోతారు. ఈ గ్రౌండ్లోనే స్కూల్ కూడా ఉందండి. అక్కడ ఎదురు కనిపిస్తుంది కదా అదే స్కూలు. అక్కడ చెట్లు అవతల ఇంకా కొంచెం ప్లేస్ ఉంది. ఆ ప్లేస్లో ఎగ్జిబిషన్ పెడతారు దసరా పండగకి. ఫస్ట్లో దీపావళి పండుగప్పుడు క్రాకర్స్ కూడా పెట్టేవాళ్ళండి. ఇంకా ఈ మధ్య ఏమో పెట్టడం మానేసినట్టున్నారు. మేము ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటే మంకీస్ వచ్చినాయి. మా బుడ్డది అలా చూస్తూ ఉండిపోయింది. ఈ గోడ అవతల వచ్చేసి జైలు పోలీస్ స్టేషన్ అయితే ఉందండి. మా బుడ్డ చూడండి ఎంత హ్యాపీగా ఆడుకుంటుందో. నేనైతే మా బుడ్డదాన్ని ఫస్ట్ టైం అండి గ్రౌండ్కి తీసుకొని రావడం. అది మాత్రం ఫుల్ హ్యాపీ. మొత్తం తిరిగేసింది దాన్ని బుజ్జి అడుగులు వేసుకుంటూ. మా ఆయన అయితే దాంతో మళ్ళీ ఎక్సర్సైజ్ కూడా చేయించినాడు. వాళ్ళ డాడీ దాంతో ఎక్సర్సైజ్ చేపిస్తూ ఉంటే మా బుడ్డ చూడండి ఆనందం పట్టలేకుంది. ఎంత హ్యాపీగా నవ్వుతుందో. ఆ నవ్వును చూస్తూ అలా ఉండిపోవచ్చు. దాన్ని ఫస్ట్ టైం తీసుకొచ్చినా కాబట్టి బాగా ఫుల్ ఖుషి అయింది. బాగా మొత్తం తిరిగేసింది. ఎర్లీ మార్నింగ్ వచ్చింటే బాగుండేదనిపించింది. అప్పుడు ఇంకా చిన్నపిల్లలు ఎక్కువ ఉండేవాళ్ళు. అప్పుడు మా బుడ్డది ఇంకా ఖుషి అయ్యేదేమో. మేము లేటుగా 8కి వచ్చాము. అప్పటికే అందరు వెళ్ళిపోయారు. మా బుడ్డది మాత్రం అన్ని ఎక్సర్సైజ్ చేసిందిలేండి, ఏది వదలలేదు. వాళ్ళ డాడీ మాత్రం దేన్ని వదిలిపెట్టలేదు. అన్ని ఎక్సర్సైజ్లు దాంతో కంప్లీట్గా చేపించినాడు. చూడండి సైకిల్ కూడా తొక్కుతుంది మా బుడ్డది ఇక్కడ. ఇంకా ఎక్సర్సైజ్లు అన్నీ చేసి దానికి కూడా బాగా అలుపు వచ్చేసినట్టుంది. ఇంకా ఏడుపు మొహం పెట్టుకుంటూ నా దగ్గరికి అయితే వచ్చేసింది, వెళ్దాం పదా అన్నట్టు. మా బుడ్డది ఎక్సర్సైజ్లు అన్నీ చేసేసరికి ఇంకా 9:30 అయిపోయింది. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అబ్బా. ఇంకా పిల్లలు కూడా ఇంకా క్రికెట్ ఆడుకుంటూనే ఉన్నారు. సో ఈసారి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఎర్లీ మార్నింగ్ వస్తాం. అప్పుడు చిన్నపిల్లలు చాలా మంది ఉంటారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.